వెల్కమ్ టు మై బ్లాగ్ లవ్ ద లైఫ్. ఇప్పుడే సీజన్ నడుస్తుంది అంటే కరోనా సీజన్ నడుస్తుంది అని చెప్పాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దాంతో పాటే బిగ్ బాస్ సీజన్ 4 కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకు ఏదో బాగానే నడుస్తూ ఉంది బిగ్ బాస్ 4. లవ్ ద లైఫ్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను మీ దీప్తి నల్లమోతో. బిగ్ బాస్ షో గురించి చెప్పాల్సి వస్తే అదొక ఎంటర్టైన్మెంట్ షో, రియాలిటీ షో. ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. హౌస్లో ఆ కంటెస్టెంట్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో అంతే ఇదిగా బయట తనకి సంబంధించిన ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీయే కానీ గేమ్ ఆడాల్సి ఉంటుంది. దేవి నాగవల్లి గారి విషయంలో ఇదే జరిగింది అనుకుంటున్నాను. తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ కూడా బయట ఓట్లు పడని కారణంగా తను ఎలిమినేట్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి హౌస్లో ఆ కంటెస్టెంట్ పాత్ర, బయట ప్రేక్షకుల పాత్ర, అంటే తనకి సంబంధించి వాళ్ళు చేసే క్యాంపెయినింగే కానీ ఓట్లు పడిచ్చే విధానమే కానీ ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నది నా ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో. మనం మనలా ఉంటూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ అక్కడ ఎవరిని నొప్పించకుండా, ఒకవేళ నొప్పించి తలుచుకుంటే కూడా మన వైపు తప్పేం లేదు అన్న ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ చూపిస్తూ ఇలా అన్ని రంగాలు బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాల్సిన షో అన్నమాట. అండ్ ఇవన్నీ మనం ఒక్కొక్కసారి ఎంత ప్లాన్డ్గా ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకున్నా సరే అల్టిమేట్గా బిగ్ బాస్ డెసిషన్ ఫైనల్. కాబట్టి ఎక్కడో ఒక ట్విస్ట్ పెట్టడం కానీ, మెలిక పెట్టడం కానీ ఇట్లాగా బిగ్ బాస్ దిట్ట అనమాట. సో ఎస్, మనం మనలానే ఉండాలి, అది 200% కరెక్ట్. వీటన్నిటితో పాటు లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి అన్నది నేను నమ్ముతున్నాను. అండ్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరిలో కల్లా నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఐ వుడ్ సే అరియానా. చాలా బాగా ఆడుతోంది. అరియానాతో పాటు ఈవెన్ దివి కూడా చాలా బాగా ప్లే చేస్తోంది. ఎందుకంటే నామినేషన్స్లో ఉన్నా సరే స్ట్రాంగ్గా ఫైట్ చేయడం అరియానా వంతు రోల్ అయితే, దివి వచ్చేసి అసలు నామినేషన్స్లోకి రాకుండా కూడా చాలా బ్యాలెన్స్డ్గా గేమ్ ఆడడం అనేది నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ మేల్ కంటెస్టెంట్స్లో నాకు నోయల్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు, చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాడు. అండ్ సో దాట్ ఈస్ అబౌట్ దిస్ సీజన్ బిగ్ బాస్ 4. దేవి నాగవల్లి నిజంగా ఎంత డైనమిక్ న్యూస్ ప్రెజెంటరో తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆమె ఇంత త్వరగా ఎలిమినేట్ అవ్వడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఆమె ట్రూగా ఆడింది, ఆమె ఒరిజినల్గా ఉంది, ఆమె తనలా ఉంది, డ్రామాలు చేయలేదు, ఫేక్ చేయలేదు, అందుకే ఎలిమినేట్ అవ్వడం అనే దాన్ని చాలా మంది అసలు ఒప్పుకోలేకపోతున్నారు. అలాగే ఆమెతో పాటు అభిజిత్ కూడా ఒరిజినల్గా ఆడుతున్నాడు, ట్రూగా ఆడుతున్నారని యాంకర్ వసుంధర అంటున్నారు. హాయ్ అండి, నా పేరు వసుంధర. నేను ఎన్టీవీ మీడియాలో యాంకర్గా వర్క్ చేస్తున్నాను భక్తి వనితాకి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి రీజన్ ఏంటి అంటే బిగ్ బాస్ 4 సీజన్ గురించి. బిగ్ బాస్ 4 సీజన్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే మనందరికీ తెలుసు, TV9 దేవి నాగవల్లి గారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి దేవి నాగవల్లి గారు ఎలిమినేట్ అవ్వడం అన్నది మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. తన మీడియా పీపుల్ అని కాదండి, మేము యాజ్ అ వ్యూయర్గా తనని చూస్తూ ఉన్నాము. తనకి చాలామంది యాటిట్యూడ్ అని కూడా మాట్లాడుతున్నారు. యాటిట్యూడ్ అంటే తను ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదు. యాటిట్యూడ్ చూపిస్తుంది అంటే తన యాటిట్యూడ్ అదే. తన యాటిట్యూడ్ని తను ఫేక్గా చేసి చూపించి పోర్ట్రే చేయలేదు. తన యాటిట్యూడ్, తన బిహేవియర్ ఎలా ఉంటుందో తను అలాగే ఉంది. తను తనలాగుంది, తను ఫేక్గా లేదు. మిగతా కంటెస్టెంట్స్ లాగా ఫేక్గా తను ఎప్పుడూ లేదు. తనకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పింది, రాంగ్ అనిపిస్తే రాంగ్ అని కూడా చెప్పింది. సో తను ఫేక్ అని నాకైతే ఏమనిపించలేదు. అండ్ తన యాటిట్యూడ్ అదే, తను అలాగే ఉంటారు. తనైతే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. తను వన్ ఆఫ్ ది లీడ్లో ఉంటారని కూడా మేమందరం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. తను ఎలిమినేట్ అవ్వడం అనేది చాలా చాలా బాధపడుతూ ఉన్నాం మేమందరం కూడా. అండ్ ఇంకా దాంట్లో బాగా ఆడేవాళ్ళు ఎవరు అంటే అభిజిత్ చాలా బాగా ఆడుతున్నాడు అనిపించింది. అంటే అభిజిత్ తను కూడా తను ట్రూగా ఉంటున్నాడు, ఫేక్గా లేకుండా. అభిజిత్ ట్రూగా ఆడుతున్నాడు అండ్ ట్రూగా మాట్లాడుతున్నాడు అనిపించింది. అండ్ అందరికీ తెలిసిన విషయమే, గంగవ్వ వచ్చేసి తను ఆ ఏజ్లో తను ఎడ్యుకేటెడ్ కాకపోయినా కూడా తను నాగ్గా బాగా ఆడుతుంది. గంగవ్వని కూడా సపోర్ట్ చేస్తున్నాం మేమందరము. అండ్ అభిజిత్ ఒకడు చాలా ట్రూగా ఆడుతున్నట్టు అనిపించింది దేవి గారి తర్వాత.
అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు, కానీ కొంతమంది అంటే ఫేక్గా ఏదో కెమెరాస్ ఉన్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతూ అంటే కెమెరా ముందు మేము బ్యాడ్ అయిపోతామేమో ఆ విధంగా వాళ్ళు ఆలోచించి ఆడుతున్నారేమో అనిపించింది. దేవి గారు మాత్రం చాలా ట్రూగా ఆడారు. ఆవిడ ఏ రోజు కెమెరా ముందు యాక్ట్ చేయాలి, కెమెరా ముందు ఇలా ఉండాలి అలా ఉండాలి అని మాత్రం అనుకోలేదని అనిపించింది. సో ఇంకొక అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దేవి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అసలు బిగ్ బాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గంగవ్వ. గంగవ్వను చూడడానికి కూడా బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే గంగవ్వకి ఓ మనవరాలకి ఓ మంచి అనుబంధం ఉంది. ఆ మనవరాలు ఎవరు అంటే ఇంతకుముందు TV1లో దేత్తడి వార్తలని ఒక ప్రోగ్రాం వచ్చేది. ఆ ప్రోగ్రాంలో వీళ్ళిద్దరూ అమ్మమ్మ మనవరాలుగా యాక్ట్ చేశారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో నేను ఇక్కడ పక్కన ఫోటోలు చూపిస్తున్నాను చూడండి. ఆ ఫోటోలను బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరు కలిసి ఆ దేత్తడి వార్తల్లో ఒకప్పుడు రాక్ చేశారు. ఆ తర్వాత చాలా ఫీల్డ్ టూర్స్ కూడా చేశారు. ఈ మధ్య ఈ మన గంగవ్వ ముత్తవ్వ అయింది, అంటే జేజమ్మ అయింది. ఆమెకి ముని మనవరాలు వచ్చింది. ఎలా అంటే విషిత అమ్మమ్మ అని పిలిచేది కదా తనని ప్రోగ్రాంలో, అలా ఈ మధ్య విషితకి ఓ కూతురు పుట్టింది. అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది నిజంగా గంగవ్వ బయట ఉంటుంటే ముని మనవరాలు పుట్టిందని నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది కదా అనిపిస్తుంది. అయితే గంగవ్వ గురించి అలాగే బిగ్ బాస్ గురించి తన అభిప్రాయాలు ఏంటో చెప్పమంటే, విషిత గంగవ్వతో తనకున్న అభిప్రాయాన్ని అలాగే తనకున్న అనుబంధాన్ని ఇలా ఫోటోల రూపంలో పంచుకుంది. బిగ్ బాస్ అనేది ఏమన్నా అంత గొప్ప షోనా? ఇది ఏమన్నా సమాజాన్ని ఉద్ధరిస్తుందా? తెలుగు రాష్ట్రాలు మొత్తం దీన్ని చూసేస్తున్నాయా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానే కాదు. బిగ్ బాస్ అంటే నచ్చని వాళ్ళు, బిగ్ బాస్ అనేది టైం వేస్ట్ గేమ్, ఎమోషన్స్తో ఆడుకునే గేమ్, అసలు దీనంత చెత్త గేమే లేదు అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా చెప్తూనే దేవి నాగవల్లి ఉండడం వల్ల కూడా మేము ఇన్నాళ్ళు కాస్త ఆసక్తిగా చూసాము. బిగ్ బాస్ ఏమన్నా మారిపోతుందేమో, ఆవిడ వచ్చి రావడంతోనే లేడీ బిగ్ బాస్ అవుతానని ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడున్న ఆ చిన్న ఆశ కూడా పోయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇలా చెప్పిన MNR గారి మాటలు కూడా ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. నా పేరు MNR, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు మా టీవీలో ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ షోకి సంబంధించినటువంటి ఒక చర్చ నడుస్తుంది. దానికి ముఖ్యంగా స్వరూప పొట్లపల్లి గారు తన యొక్క బ్లాగ్లో ఈ పోస్టులు చేస్తున్నారు. సో నా అభిప్రాయాన్ని చెప్పమన్నందుకు ముందుగా ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బిగ్ బాస్ షో పైన నాకు ఎలాంటి ఆసక్తి లేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాకు నచ్చినటువంటి కార్యక్రమం బిగ్ బాస్ షో. దానికి కారణం ఏంటంటే ఇది టైం వేస్ట్ ప్రోగ్రామ్, ఒక ఎమోషన్స్తో ఆడుకునేటటువంటి ఒక టీఆర్పీ, ఒక గేమ్ లాంటి ఒక కాన్సెప్ట్ అనేది నాకు ముందు నుంచి కూడా దీని మీద ఒక దురభిప్రాయం ఉంది. సో దానివల్ల నేను పెద్దగా చూడను. ఆ సమయంలో వేరే ఛానల్స్ కానీ లేదా చదువుకోవడం కానీ చేస్తూ ఉంటాను. కానీ 2017లో ప్రసారమైనటువంటి బిగ్ బాస్లో అప్పుడు హోస్ట్గా జూనియర్ NTR తారక్ వచ్చాడు. సో తారక్ అంటే కొద్దిగా ఎక్కువ పర్సనల్గా ఇష్టం, నాకు అభిమాన నటుడు ఆయన. సో కాబట్టి ఆయన కోసం కొన్ని ఎపిసోడ్స్ అప్పుడు చూసా. ఆ తర్వాత ఇంతవరకు కూడా బిగ్ బాస్ వైపు చూడలేదు. కానీ ఈసారి ఈ సీజన్లో, బిగ్ బాస్ సీజన్లో సాటి జర్నలిస్ట్, ముఖ్యంగా మహిళా జర్నలిస్ట్, న్యూస్ ప్రెజెంటర్ TV9 దేవి గారు ఈసారి బిగ్ బాస్లో పాల్గొంటున్నారు అని తెలిసినప్పటి నుంచి కొంచెం ఎక్కడో ఒక ఆసక్తి ఉంది. ఎందుకంటే అది బహుశా జర్నలిజం పైన నాకు ఉండేటటువంటి ప్రేమ కావచ్చు. అందులో భాగంగా కొన్ని అప్డేట్స్ మాత్రం తెలుసుకుంటూ ఉన్నాను. అక్కడ షోలో ఏం జరుగుతుంది, అందులో పార్టిసిపెంట్స్ ఎవరెవరు, ఇలాంటి కొన్ని అంశాలు మాత్రం సోషల్ మీడియా వేదికగా మాత్రం తెలుసుకుంటాను. అయితే దేవి గారు ఎలిమినేట్ అయిపోయారన్నటువంటి వార్త కూడా తెలిసింది. కొంచెం షాక్ గురయ్యాను, కొద్దిగా బాధపడ్డాను కూడా. ఎందుకంటే అయ్యో కొంచెం రోజులు ఆమె చివరి వరకు ఉంటారేమో అని ఆశించాను. ఇక బయటకు వచ్చేసారు. ఇక బిగ్ బాస్ గురించి ఉన్నటువంటి ఆ చిన్న ఆసక్తి కూడా నా మైండ్లో నుంచి వెళ్ళిపోయినట్టుగానే చెప్పాలి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక సాటి జర్నలిస్ట్గా, ఒక మహిళా జర్నలిస్ట్గా, ఒక న్యూస్ ప్రెజెంటర్గా దశాబ్ద కాలానికి పైగా ఆమె TV9లో ఏర్పాటు చేసుకున్నటువంటి సుస్థిర స్థానానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. మరొక అంశం ఏంటంటే గంగవ్వ ఈ సీజన్లో ఇంకొక కంటెస్టెంట్గా ఉన్నారు. ఒకప్పుడు సంపూర్ణేష్ బాబు, గతంలో ఎప్పుడు సీజన్ నాకు తెలియదు, అప్పుడు సంపూర్ణేష్ బాబు పరిస్థితి ఏంటి, ఇప్పుడు గంగవ్వ పరిస్థితి కూడా అలాగే ఉందని నాకు అనిపిస్తుంది. సో గంగవ్వ పైన ఒక రకమైనటువంటి ఎమోషనల్, ఒక సెంటిమెంటల్, ఒక అటాచ్మెంట్ అయితే మాత్రం డెవలప్ అవుతూ వస్తుంది అనిపిస్తుంది. దీన్ని కూడా ఆ షో నిర్వాహకులు కూడా ఒక రకమైనటువంటి స్ట్రాటజీగా ఉపయోగిస్తున్నారనేది కూడా నాకు అర్థమవుతుంది.
సో ఏదేమైనప్పటికీ కూడా దేవి గారు బయటికి రావడం మాత్రం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే కంటెంట్, కమిట్మెంట్ అన్నిటికంటే ముఖ్యం. ఒక జర్నలిస్ట్గా సమాజాన్ని చాలా దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిగా ఎమోషనల్ ఖచ్చితంగా పండించగలరు. అది నాకు తెలిసింది ఏంటంటే ఇలాంటి షోలో కంటిన్యూ అవ్వాలంటే బహుశా ఎక్కువ మ్యానిపులేషన్ చేయాలి, లేకపోతే ఎక్కువగా అబద్ధాలు ఆడాలి, లేకపోతే తన మనసుకి వ్యతిరేకంగా కొన్ని చెప్పాలేమో అనుకుంటాను. నాకు తెలియదు ఎందుకంటే ఆ షో గురించి. కానీ ఏదేమైనా దేవి గారు బయటకు రావడం నాకు చాలా నిరుత్సాహాన్ని కలిగించింది. సో ఓవరాల్గా బిగ్ బాస్ షోపై ఇది నా యొక్క అభిప్రాయం. ఆగండి, ఇంతటితో ఈ వీడియో అయిపోలేదు. నా బ్లాగ్ లవ్ ద లైఫ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. దాంతో నేను పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. నా వీడియోలను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. అలాగే గంగవ్వని ఈ షోలో అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, లేదంటే హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆమె లేకపోయినా కానీ ఈ షోకి వచ్చే పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎప్పటిలాగే నడుస్తుంది అని అభిప్రాయపడుతున్న రాజ్ కుమార్ గుజరాతీ గారి మాటల్ని ఇప్పుడు విందాం. గతంలో నడిచిన దానికంటే పెద్దగా నడుస్తలేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ షోకి కావాల్సింది మసాలా, తర్వాత మా టీవీ ఛానల్ వాళ్ళకి కావాల్సింది రేటింగ్స్. ఈ రేటింగ్స్ కోసం వాళ్ళు ఏదో జిమ్మికులు చేస్తూ ఉంటారు, లేనిపోని వ్యక్తుల మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ప్రోమోల ద్వారా మన ముందుకు విడిచి ఆ టాపిక్ మీద, ఆ ఇష్యూల మీద మనల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే అభిజిత్, తర్వాత అఖిల్, తర్వాత మోనాల్, ఈ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదో క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది మెయిన్గా అదే కదా. మనం ఇప్పుడు మీరు ముందుగా చూడండి, బిగ్ బాస్ స్టార్ట్ అయిన కొద్ది రోజులు కొంచెం సప్పగా ఏముందిలే అది ఇది అని చెప్పి ఏదో అనుకున్నాం. ఇంతట్లోనే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి స్టార్ట్ అయింది. తర్వాత నాకు తెలిసి గంగవ్వ క్యారెక్టరు అసలు అందులో అవసరమే లేదు. గంగవ్వకు అసలు ఆ బిగ్ బాస్ కూడా అవసరం లేదు. బిగ్ బాస్ అనేది రియాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ షో కదా, మరి అలాంటప్పుడు ఫేక్ గేమ్స్ ఎందుకు ఆడుతున్నారు, లేనిపోని లవ్ ట్రాక్లు ఎందుకు నడిపిస్తున్నారు, రొమాన్స్ని దాంట్లో చొప్పించడం ఎందుకు? మొన్న ఎలిమినేషన్ రోజు నేను చూశాను, అంటే అప్పటికే నడుస్తుంది కదా అఖిల్, అభిజిత్, మోనాల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, ఇంకేదో నడుస్తుందని కెమెరాలు ఎక్కువగా వీళ్ళ వైపు ఫోకస్ అవ్వడం అవి ఇవి. నాకు నాగార్జున గారు అంటే ఆయన సినిమాల్లో కంటే రియాలిటీ షోస్లో నాకు చాలా ఇష్టం. ఆయన చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు అద్భుతం. అలాగే నిజంగా బిగ్ బాస్ 3 కూడా చాలా బాగా నడిపించారు. కానీ వీలైతే ఇలాంటివి తగ్గించండి. ఎడిటింగ్లో కూడా నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే తగ్గించవచ్చు కదా, కానీ తగ్గించే అవకాశమే లేకుండా లేదు కదా, ఎడిట్ చేసేయచ్చు. టీఆర్పీల కోసం లేని రియాలిటీని వీటిలో చొప్పించడం మాత్రం మంచిది కాదు. పూర్ణిమ గారు రియాలిటీ షో ఈ బిగ్ బాస్ గురించి ఏం చెప్తున్నారో విందాం. హాయ్ అండి, మై సెల్ఫ్ పూర్ణిమ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను బిగ్ బాస్ 4 గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇన్ మై ఒపీనియన్ దేవిగా ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు. బికాస్ షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ దట్ హౌస్. షీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. తన గేమ్ తను ఆడుతుంది జెన్యూన్గా. ఎవరిలో డ్రామా చేయదు, ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కరి మాటలు చెప్పడం తను చెయ్యరు. తన వేలో తను ఉన్నారు. అసలు ఒక్క నిమిషం షాక్ అయ్యాం తను ఎలిమినేట్ అవ్వగానే. కుమార్ సాయి అందరు ఎక్స్పెక్ట్ చేశాము, బట్ ఒక్క నిమిషం తను ఎలిమినేట్ అవ్వగానే చాలా బాధేసింది. తను ఆ షోలో ఉండాలి, తను కరెక్ట్ ఆ షోకి. అందరూ బాగున్నారు, అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, అందరూ బాగున్నారు. నోయల్ గారు చాలా బాగా ఆడుతున్నారు. మై ఫేవరెట్ కంటెస్టెంట్ నోయల్. ఇంకా హారిక, మెహబూబ్ వీళ్ళందరూ డల్లుగా ఉన్నారు. మెహబూబ్ కన్నా దేవి గారు బాగా ఆడుతున్నారు. మెహబూబ్ని చేయొచ్చు, కుమార్ సాయిని చేయొచ్చు. ఇంతమంది ఉండగా దేవి గారిని టార్గెట్ చేసి దేవి గారిని ఎలిమినేట్ చేయడం అస్సలు బాగాలేదండి. మళ్ళీ దేవి గారిని వెనక్కి తీసుకొస్తే షో చాలా బాగుంటుంది. అవినాష్ వచ్చేదాకా, అవినాష్ వచ్చేక ముందు కన్నా అవినాష్ వచ్చినాక చాలా బాగుంది. కామెడీ కానీ తను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు హౌస్లో.
లాస్య బాగా ఆడుతున్నారు, అందరు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఈ మోనల్, అఖిల్, అభి ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది అక్కడ వాళ్ళ మధ్య. అభితో మాట్లాడితే అఖిల్కి నచ్చదు, అఖిల్తో మాట్లాడితే అభికి నచ్చదు. ఏం జరుగుతుందో ఆ హౌస్లో చూడాలి. గంగవ్వ చాలా బాగా ఆడుతున్నారండి. ఎంత బాగా ఆడుతుందంటే ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలుసు ఆమె. తన మాటలతో చేతలతో అందరినీ నొప్పించకుండా, ఎవ్వరూ బాధపడకుండా చాలా బాగా ఆడుతుంది గంగవ్వ. ఫిజికల్ టాస్క్లో సూపర్ మైండ్ గేమ్ ఆడింది తను. బయటకు వచ్చి ఒకలాగా, లోపలికి వెళ్ళి ఒకలాగా, వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేసింది, కానీ బట్ తీసుకెళ్ళకపోయింది. బాగా ఆడుతున్నారు, అందరూ బాగా ఆడుతున్నారు. పాపం కుమార్ సాయిని టార్గెట్ చేస్తున్నారు అందరూ. తను వచ్చిన 2 weeks అందరితో మింగిల్ అయ్యి తనేంటో తనలా ఉన్నాడు, కానీ వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడం అలా ఏం తను చేయడం లేదు. బట్ అందరూ ఒకే రీజన్, తను కలవట్లేదు. తన గేమ్ తను ఆడుతున్నారు. అందరితో కలవడానిక తను వచ్చింది, అందరితో ఫ్రెండ్షిప్ చేయడానిక? గేమ్ ఆడడానికి వచ్చాడు, గేమ్ ఆడుతున్నాడు. ఇంకా సుజాత ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతూ వాతావరణాన్ని మార్చేస్తుంది. తను పీస్ఫుల్గా ఉంటుంది. లాస్య బాగా ఆడుతుంది, పాప పిచ్చిది, అమాయకురాలు లాస్య. అమ్మ రాజశేఖర్ మాస్టర్ కూడా బాగా ఆడుతున్నారు. కామెడీ చేయడం, ఎంటర్టైన్ చేయడం అంతా బాగుంది తను కూడా. కానీ బిగ్ బాస్ 1, 2, 3 కన్నా 4 చాలా డల్గా ఉంది. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లా చూడడానికి మాకు. అంత ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. 3 seasonsలో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఇక్కడ లేదు. బట్ ఓకే, నడుస్తుంది. కానీ దేవి గారు ఉంటేనే బాగుంటుంది షోకి. తను బాగా ఏమంటారంటే అందరికీ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. తను విన్ అయినా ఆశ్చర్యపోవచ్చులా, అంత బాగా ఆడతారు. తన గేమ్ తనలా ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం క్యారెక్టర్ మార్చుకుంటాం, వాళ్ళు చెప్పించేయడం. తను డ్యాన్స్ బాగా చేశారు, కామెడీ స్కిట్ వచ్చినప్పుడు కామెడీ బాగా చేశారు, అన్నీ బాగా చేశారు. అసలు తను వెళ్తుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు వెనక్కి తీసుకొస్తే చాలా బాగుంటుంది షో. ఇంకేం చెప్పాలి, షో అయితే బాగుంది, బట్ ఇంకా ఏదో మిస్ అవుతుంది షోలో. ఇంకా ఏదో ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకా ఏదో కావాలి షోకి. మేము రోజు డైలీ చూస్తాము, ఒక్కరోజు కూడా మిస్ అవ్వను. నేనైతే డైలీ చూస్తాను బిగ్ బాస్ని. నాకు నోయల్ గారు బాగా ఇష్టం. తను సింగింగ్ కానీ అన్నీ యాక్టివ్గా ఉంటారు. మెయిన్ అందరు బాగున్నారు షోలో. నైస్. దేవి గారు మళ్ళీ వెనక్కి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అసలు నాకు బిగ్ బాస్ అనగానే శిల్పా శెట్టి మీద జేడిగూడి చేసిన ఆ జాత్యహంకార వ్యాఖ్యలు అదే గుర్తొస్తూ ఉంటాయి. మొత్తానికి మన తెలుగు స్టేట్స్లో కూడా ఈ షో బాగా క్లిక్ అయింది. ఫ్యామిలీ మొత్తం కూర్చునే షో లాగా ఉంది. కాకపోతే దీంట్లో కొంచెం స్కిన్ షో, రొమాన్స్, లవ్ ట్రాక్లు లాంటివి నడుస్తూ ఉంటాయని అంటూనే ఉన్నారు. కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా చాలా మంది పర్వాలేదు, బాగానే నడుస్తుంది అనేవాళ్ళు ఉన్నారు, అస్సలు బాగాలేదు అనేవాళ్ళు ఉన్నారు. అలాగే మంచిర్యాలకు చెందిన టీచర్ రీనా రాణి గారు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. మేము ఈ బిగ్ బాస్ షో డైలీ వెయిట్ చేసుకుంటే ఈ షోని చూస్తాము. మాకు చాలా సంతోషంగా ఉంది షో చూడాలంటే. చెప్పాలంటే చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. నాగార్జున గారు చాలా బాగా హోస్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని. పర్ఫార్మెన్స్ అందరు చాలా కంటెస్టెంట్స్ అందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మేము డైలీ ప్రోగ్రామ్ కోసం డైలీ కూర్చొని వేచి ఆ టైంకి చూస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని. చెప్పాలంటే అందరు బాగా ఆడుతున్నారు పార్టిసిపేట్స్ అందరూ. స్పెషల్ చెప్పాలంటే అభిజిత్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అభిజిత్తో పాటు గంగవ్వ కానీ అందరు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు.
అయితే ఈ షోలో నిన్న దేవిని ఎలిమినేట్ చేశారన్నట్టు. కాకపోతే మాకు చాలా బాధ అనిపించింది. తను చాలా పర్ఫెక్ట్గా ఆడుతుంది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిగ్ బాస్లో అన్ని చాలా బాగా ఫాలో చేస్తుంది. అయినా తనని ఎలిమినేట్ చేశారు. యాక్చువల్ మేము చాలా షాక్ అయ్యాము ఎలిమినేట్ చేసినందుకు. మేము మెహబూబ్ అని ఎలిమినేట్ చేస్తారు కావచ్చు అని అనుకున్నాం. కాకపోతే మరి తనని ఎందుకు ఎలిమినేట్ చేశానో తెలియలేదు. చాలా బాగా ఆడుతుంది తను. పర్ఫార్మెన్స్, తన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అదే విధంగా ఈ షో చెప్పాలంటే చాలా అంటే మాకు సంతోషంగా అనిపిస్తుంది డైలీ ఈ షోని చూడాలని. అంటే అయితే పర్ఫార్మెన్స్ చెప్పాలంటే అభిజిత్ చాలా బాగా ఆడుతున్నారు, కరెక్ట్గా ఉంది. అదే విధంగా దేవి కూడా చాలా బాగా ఆడారు. అన్ని కరెక్ట్ ఉంది తన పర్ఫార్మెన్స్. తను చెప్పే ప్రతి వర్క్ కూడా తను మొత్తం ఖచ్చితంగా బాగా ఆడింది. అదే విధంగా హారిక కూడా చాలా బాగా ఆడుతుంది. గేమ్ చాలా పర్ఫెక్ట్ గా తను లీడ్ చేస్తుంది. లాస్యా కూడా యాక్టింగ్ చాలా బాగుంది, లాస్యాది కూడా. కాకపోతే కొంచెం మోనల్ యాక్టింగ్ కొంచెం ఓవర్ అనిపిస్తుంది, కొంచెం ఆమె ఎక్స్ట్రా చేస్తున్నట్టు అనిపిస్తుంది షోలో. అదే విధంగా అమర్ అంటే రాజశేఖర్ తను కూడా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేది కూడా. నోయల్ కూడా బాగా ఆడట్లేదు. ఈ కుమార్ సాయి కూడా చెప్పాలంటే కొంచెం యావరేజ్గా ఉన్నారు. ఇదే విధంగా ఇక గంగవ్వ అయితే తన గురించి చెప్పని అవసరం లేదు, చాలా సూపర్ ఆడుతుంది. తెలంగాణ యాసతో తను లాంగ్వేజ్ అందరినీ కలుపుకుంటూ గేమ్లో చక్కగా ఒక పెద్ద ఆవిడ మంచిగా మెయింటైన్ చేస్తుంది అందరిని. తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. తన వే ఆఫ్ టాకింగ్ అండ్ ఆల్ కూడా మాకు బాగా నచ్చుతుంది. ఇంకా చెప్పాలంటే అభిజిత్ అయితే బెస్ట్ అందరికంటే. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళేం వెళ్ళిపోతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చివరి దాకా వచ్చేది అనే దాని మీద కొన్ని ప్రెడిక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే చివరి దాకా వచ్చేది అఖిల్, అభిజిత్ అని చెప్తున్నారు. దేత్తడి హారిక కూడా బాగా ఆడుతోంది. సుజాత కూడా ఇంతకుముందు బాగా చప్పుడు చేసింది, ఇప్పుడు చప్పుడు లేదని కూడా అంటూనే ఉన్నారు. చివరికి అసలు బిగ్ బాస్ లో చూస్తే ఫస్ట్ సీజన్ 2 ఉంది కదా, అప్పుడేమో సామ్రాట్ తేజస్వి మధ్య ఫైర్ అన్నారు. తర్వాత చూస్తేనేమో తర్వాత ఎవరు సీజన్ 3లో పునర్నవి రాహుల్ మధ్య ఫైర్ నడిచింది అన్నారు. తర్వాత బయటకు వచ్చాక వాళ్ళు ఎలా ఉన్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు చూస్తేనేమో అఖిల్, అభిజిత్ అంటూ బాగా ఆడుతున్న వాళ్ళ మధ్యలోకి ఈ మోనాల్ని తీసుకొచ్చేసి ట్రాక్ తప్పిస్తున్నారు. అలాంటి వాటిని తగ్గిస్తే మంచిది. ఈ కంటెస్టెంట్స్ ఇంకా బాగా ఆడి మనకి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తారు అని చెప్పి హైదరాబాద్ కు చెందిన హనీష్ అభిప్రాయపడుతున్నాడు. బిగ్ బాస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షోస్. ఎందుకంటే నాకు ఆ కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. ఒక డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్న వ్యక్తులందరూ ఒకే దగ్గరికి వచ్చి ఒకే ప్లేస్లో కలిసి ఎలా బిహేవ్ చేస్తారు అన్నదే ఈ కాన్సెప్ట్. వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో ఎలా స్ట్రగుల్ ఫేస్ చేసి లాస్ట్ వరకు ఎలా రీచ్ అవుతారు అన్నదే షో. నాకు స్టార్టింగ్లో కొంచెం స్లో అనిపించినప్పటికీ ఇప్పుడున్న టాస్క్ ఇవన్నీ చాలా రోజుకి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. అండ్ చాలా కాన్సెప్ట్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ టాస్క్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారు అంటే అది నాకు అఖిల్. ఎందుకంటే బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి అండ్ మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఆ విషయానికి వస్తే అఖిల్ ఈజ్ నెంబర్ 1. ఎందుకంటే తను ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడుతున్నాడు అండ్ కొంచెం మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ చాలా సపోర్టివ్, అందరినీ చాలా ఎంకరేజ్ చేస్తూ తన గేమ్ తను చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ ఆ విషయానికి వస్తే నాకు అఖిల్ నెంబర్ 1 అనిపిస్తాడు. దేవి నాగవల్లి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. తను ఎలిమినేట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు తను అండ్ చాలా ఇండిపెండెంట్గా తన టాస్క్ తను చాలా పర్ఫామ్ చేస్తూ చాలా బాగా ఆడతారు అండ్ చాలా జెన్యూన్ ఉంటారు. మేబీ అంత జెన్యూన్గా ఉంటే మన ఆడియన్స్ కూడా నచ్చరేమో, ఎలిమినేట్ చేసేసారు తనని. చూసారు కదా బిగ్ బాస్ పై ఫ్యాన్స్ ప్రేక్షకుల అభిప్రాయాలను. నా వ్లాగ్ లవ్ ద లైఫ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోలను లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.